నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 5వ అధ్యాయంలో ఉన్నాం మనం. నారదుల వారు ఉపదేశిస్తున్న రాజధర్మం ఇది. వినయశీలుడు, సత్కులమందు జన్మించినవాడు, పండితుడు, విద్వాంసుడు, అసూయ లేనివాడు, శాస్త్ర చర్చలో నేర్పుగలవాడు అయి నీ పురోహితుడు నీ చేత సత్కరింపబడుతున్నాడా అన్న ప్రశ్న దగ్గర ఆగాం. అలా ఉందా, ఇలా ఉందా, అలా లేదు కదా అన్న ప్రశ్నలు ఇవన్నీ. అంటే దీంట్లో నీకేమీ తెలియదు కాబట్టి నేను చెబుతున్నాను అన్నట్లుగా ఉండదు. అలా చేస్తున్నావు కదా అండం వేరు, అలా చేయి అండం వేరు. ఆ చెప్పే విధానంలో ఉన్న అంశం ఏమిటి అంటే, నీకు తెలిసిన విషయమే అయినా కూడా నేను ఒకసారి నీకు స్మరణలోకి తీసుకొస్తున్నాను అన్నట్టుగా చెప్పడం ఒక పద్ధతి. కచ్చిదగ్నిషుతే యుక్త విధిజ్ఞో మతిమాన్ రుజు హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా. నీవు చేసే యజ్ఞములందు యాజ్ఞికుడుగా నియోగింపబడిన బ్రాహ్మణుడు శాస్త్రజ్ఞానం గలవాడేనా? బుద్ధిమంతుడై రుజువర్తనుడై హుతాన్ని గురించి, హోమము చేయుచున్న దానిని గురించి తగిన సమయాల్లో నీకు తెలియజేస్తున్నాడా? కచ్చిదంగేషు నిష్ణాత జ్యోతిష ప్రతిపాదక ఉత్పాతేషు చ సర్వేషు దైవజ్ఞ కుశలస్తవ. నిన్ను ఆశ్రయించిన దైవజ్ఞుడు జ్యోతిష శాస్త్రంలో సంపూర్ణ పాండిత్యం గలవాడై గ్రహచారాలను పరిశీలించి శుభాశుభాలను చక్కగా చెప్పడంలో నేర్పరిగా ఉన్నాడా? ఇక్కడ విషయం ఏమిటంటే, రాజ్యంలో రాజగురువు గారు ఒక ఆయన చాలా పెద్ద ఆయన ఉంటాడు. అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు ఉంటాడు ఆయన. అయినప్పటికీ కూడా రాజుగారు వెళ్ళి, అయ్యా ఇలా చిన్న సంశయం కలిగింది అని ఏమన్నా చెబితే, అలాగా అని ఆలోచించి ఒక మాట చెప్పి ఆయన మాటగా, అయినప్పటికీ కూడా మన దగ్గర ఉన్న జ్యోతిష శాస్త్రవేత్తని కూడా ఈ విషయంలో సంప్రదించి ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్తాడు. నేను సర్వజ్ఞుడును అని ఎవరూ చెప్పరు. అంటే ఏంటంటే, రాజధర్మంలో ఎవరు ఏ పాత్ర ఎంతవరకు నిర్వర్తించాలో అంత మటుకే చక్కగా వారి వారి పరిధుల్లో పనిచేయడం ఒక చక్కని అంశం. అలాగా నిన్ను ఆశ్రయించిన దైవజ్ఞుడు జ్యోతిష శాస్త్రంలో సంపూర్ణ పాండిత్యం గలవాడై గ్రహచారాలను పరిశీలించి శుభాశుభాలను చక్కగా చెప్పడంలో నేర్పరిగా ఉన్నాడా అని అడుగుతున్నారు. చాలామంది చెబుతూ ఉంటారు ఉపన్యాసాల్లో, జ్యోతిష శాస్త్రం అంతా కల్లా పట్టించుకోవద్దు అని. అలా కాదు చెప్పవలసిన విషయం. అదే కనుక కల్లా అయితే వేదవ్యాసుల వారి మాట ఎందుకు చెబుతాడు? రామాయణంలో పలు చోట్ల ఎందుకు వస్తుంది గ్రహాల గురించి, ముహూర్తం గురించి ఎందుకు వస్తుంది, శకునాల గురించి ఎందుకు వస్తుంది? జ్యోతిష శాస్త్రం అన్నది ఏ విధంగా ధర్మంలో వాడుకుంటున్నారు, రాజధర్మంలో ఎలా వాడుకోవాలి, శుభాశుభ సమయాలని ఎలా ఎంచుకోవాలి అన్నది ఒక శాస్త్రం అండి. అది రాజధర్మంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. చేత కొంతమంది అనవసరంగా ప్రసంగిస్తూ ఉంటారు, ఇది తప్పు కాదు, వాడి జోలికి వెళ్ళకండి అని. అది కాదు, ఎంత మటుకు వెళ్ళాలి అనేది చెప్పగలిగితే మీకు ఆ విషయంలో ఒకవేళ కనుక మీరు నిజంగా నిష్ణాతులైతే, దాంట్లో క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకున్న వారైతే మీరు చెప్పండి. ప్రజలన్నీ తప్పుదారి పట్టించకండి. మీకు అది చేతకానప్పుడు, వాడి గురించి మీకు తెలియనప్పుడు, మీరు వంశపారపర్యంగా కానీ గురుముఖతః కానీ మీకు అది అవ్వలేదు అంటే మీరు దానిని తూలనాడడం సరైన పని కాదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః జఘన్యాశ్చ జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. సేవకులను ఉత్తములని, మధ్యములని, అధములని విభజించి ఉత్తములకు ఉత్తమ కార్యాలను, మధ్యములకు మధ్యమ కార్యాలను, అధములకు అల్ప కార్యాలను వారికి తగినట్లు నియోగిస్తున్నావా? అమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. ధర్మార్థ కామాల్లో పరీక్షలు దాటి పవిత్రులై వంశపారంపర్యంగా వస్తున్న ఉత్తమోత్తములన్నీ ఉత్తమ కార్యాల్లో నియోగిస్తున్నావు కదా. ఒక చిన్న సూక్ష్మం ఉంది ఇక్కడ.
వంశపారంపర్యంగా వస్తున్న ఉత్తమోత్తములనే ఉత్తమ కార్యాల్లో నియోగిస్తున్నావు కదా. మీరు అభ్యసిస్తున్న విద్య ఎక్కడి నుంచి మీకు అబ్బింది, ఎలా వస్తోంది, మీరు ఎటువంటి ప్రవాహంలో ఉన్నారు అన్నది చాలా ప్రధానమైనది. ఎవరన్నా గురువుగారు ఒక్కసారిగా నేను గురువుగారిని బయలుదేరిపోతే ఒక్కసారి ఆలోచించాలి. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు వెనకాల ఎవరు, మీరు ఎవరి శిష్యులు, ఏ పరంపరలో ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు నాది పీఠం అంటే ఇంకేం మాట్లాడతాం. ఇది సమస్య, మరోలా భావించకండి. సందర్భం వచ్చినప్పుడు నేను ఇలాంటివి కొన్ని చెబుతూనే ఉంటాను. అమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు కచ్చిన్నోగ్రేణ దండేన వృషముద్విజసే ప్రజాః రాష్ట్రం తవానుశాసంతి మంత్రిణో భరతర్షభ. భరతశ్రేష్ఠ, కఠిన శిక్షలతో నీవు ప్రజలను బాధించటం లేదు కదా. మంత్రులందరూ నీ రాజ్యాన్ని న్యాయపూర్వకంగా నిర్వహిస్తున్నారా? కచ్చిత్వాం నావజానంతి యాజకాః పతితం యథా ఉగ్ర ప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః. కామచారుడైన పురుషుని స్త్రీలు పరిత్యజించినట్లుగా, పతితుడైన యజమానిని యాజకులు విడిచిపెట్టినట్లుగా ఉగ్రమైన శిక్షలను విధించిన రాజును ప్రజలను అవమానిస్తారు. అలా నిన్ను ప్రజలు అవమానించడం లేదు కదా. కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః కులీనశ్చ అనురక్తశ్చ దక్షసేనాపతిస్తథా. నీ సేనాపతి కులీనుడై ధైర్యశాలిగాను, పరాక్రమవంతుడుగాను, బుద్ధిశాలిగాను, సంతోషంతోనూ ఉత్సాహంతోనూ నీయందు అనురాగంతోనూ ఉండి నేర్పరిగా ఉంటున్నాడా? కచ్చిత్ బలస్యతే ముఖ్యాః సర్వయుద్ధ విశారదాః దృష్టావదాతా విక్రాంతాః త్వయా సత్కృత్యమానితాః. నీ సైన్యంలో ప్రధానులైన దళపతులు నిర్భీకులై, యుద్ధ విశారదులై, నిష్కపటులై, పరాక్రమవంతులై ఉన్నారా? యథోచిత సత్కారాలు చేసి వారిని గౌరవించి తృప్తిని కలిగిస్తున్నావా? కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితం సంప్రాప్త కాలే దాతవ్యం దదాసిన వికర్షసి. నీ సైన్యానికి యథోచితంగా భోజన సదుపాయం, వేతనం సకాలానికి అందేటట్లు చేస్తున్నావా? వారి వేతనాలను ఆలస్యం కాకుండా, తక్కువ కాకుండా అందజేస్తున్నావా? కాలాతిక్రమణ ఆదేతే భక్త వేతనయోర్భృతాః భర్తుః కుప్యంతి యద్భృత్యాః సోనర్ధస్సు మహాన్ స్మృతః. భోజన విషయంలో గాని, వేతన విషయంలో గాని ఆలస్యం జరిగితే సేవకులు స్వామి యందు కోపిస్తారు. ఆ కోపం వల్ల రాజుకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కచ్చిత్ సర్వేనురక్తాస్వాం కులపుత్రాః ప్రధానతః కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సదాయుధి. ఉత్తమ కులంలో జన్మించినట్టి నీ మంత్రులు, ఇతర అధికారులు అందరూ నీ యందు ప్రేమతో అవసరమైతే యుద్ధంలో ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కచ్చిన్నైకో బహూనర్థాన్ సర్వశ్చ సాంపరాయికాన్ అనుశాస్తి యథా కామం కామాత్మా శాసనాతిగః. యుద్ధ సాధనాలను పూర్తిగా తనొక్కడి అదుపులోనే నిలుపుకొని నీ శాసనాలను ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా సంచరించేవాడు ఎవడు నీ సేవకులలో లేడు గదా అని అడిగాడు నారదులు వారు. ఇంకా చాలా చెప్పాడు. తర్వాత శ్లోకాల తర్వాత చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.